మలేరియా అంతం హెల్త్ అసిస్టెంటుగా ఇదే మన పంతం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కలలను నిజం చేసి చూపుదాం. దోమ పుట్టకూడదు, దోమ కొట్టకూడదు, అందరిలో మార్పు రావాలి, మలేరియా పోవాలి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. తర్వాత లేడీస్ సంబంధించింది ప్రత్యేకమైన దినం అన్నమాట. ఆ రోజు ఏం చేస్తారు, ఇంట్లో ఇల్లు కడుక్కోవడం, శుభ్రపరచుకోవడం, బూజు కొట్టుకోవడం, దేవుడు పటాలు పెట్టి తలస్నానం చేసుకోవటం. దానివల్ల ఏంటంటే మనకి కొన్ని వ్యాధులు రాకుండా దానికి కూడా మంచి అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం ఏం చేస్తే శుక్రవారం ఫ్రైడే డ్రై డే అంటే ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు కానీ, ఇంట్లో ఉన్న కూరల్లో నీళ్లు కానీ, తర్వాత ఇంట్లో ఉన్న తొట్లు కానీ శుభ్రపరచుకొని ఆరబెట్టుకొని మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి. అలా ఇంట్లో ఉన్నటువంటి కొబ్బరి చెప్పులుగా మనం తాగేస్తాం, జ్వరాలు వస్తాయి, కొబ్బరి చెప్పులు తెచ్చుకుంటాం, ఆ బొక్క కొట్టేసి నీళ్ళు తాగేస్తాం, అక్కడ పడేస్తాం. ఆ వర్షం వచ్చేప్పుడు ఆ వర్షంలో నీళ్ళు లోపల పోసి దోమలు ఉత్పత్తి అవుతారంట. అలాగే టైర్లు, పిల్లకాయలు ఆడుకునే టైర్లు వాళ్ళు ఆడుకుంటూ సాయంకాలానికి అక్కడ పడేస్తారు. తర్వాత వచ్చి ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ప్లాస్టిక్ పగిలిపోయి మనం ఏం చేస్తుంటే ఎర్రగడ్డలో వస్తే వేయొచ్చు అని చెప్పేసి ఆ మూల పడేస్తాం. ఈ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఏమంటే వర్షం వచ్చినప్పుడల్లా వాటిల్లోకి నీళ్లు వెళ్ళిపోతారంట. పోయేసి ఒక వారం రోజులు కానీ ఆ మంచి నీళ్ళు కానీ ఉన్నట్టయితే ఎడిస్ దోమ నుంచి ఒక దోమ ఉత్పత్తి అవుద్ది. భయంకరమైన వ్యాధి. మనం త్వరలో కానీ కనుక్కోగలిగితే దాన్ని నయం చేసుకోవచ్చు. మనం కానీ ఆ డెంగ్యూ వ్యాధిని మనం కానీ కనుక్కోకపోతే మనకు లోపల ప్లేట్లెట్స్ కణాలు తగ్గిపోయేసి మనిషికి ఆ అపరిస్మరణ స్థితిలో పోయేసి చనిపోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. దాని సింపుల్ మ్యాటర్ ఏంటంటే ప్రతి శుక్రవారం ఫ్రైడే డైట్ చేసుకొని ఈ మంచి నీటిని, తాగే నీటి కానీ, బిందెలో నీళ్ళు కానీ, కూరల్లో నీటి కానీ, ఎక్కడ నిలువ ఉన్న నీటిని శుభ్రపరచుకొని మళ్ళీ ఆరబెట్టాలన్నమాట. ఎందుకంటే ఆ దోమలో గుడ్లు ఉంటాయన్నమాట 2 తొట్టిలో మీకు ఎప్పుడు చూడండి, ఒక వారం రోజులు పై ఉంటే తలకప్పల్లాగా సన్నట్టు ఉంటాయి. అయ్యాను డెంగ్యూ సంబంధించినటువంటి దోమను రెడీస్తూ ఉంటుంది. దాన్ని అవి లేకుండా చూసుకొని మనం ప్రతి శుక్రవారం శుభ్రపరచుకొని వీలైతే బ్లీచింగ్ వేసుకొని చుట్టూరు కలుపుకొనేసి ఒక అరగంట తర్వాత మళ్ళీ కానీ పట్టుకోగలిగితే మనం ఇటువంటి దోమల్ని మనం నివారించవచ్చు. అలాగే ఇంటిని పరిశుభ్రం. ఇంటి బయట మురుకాలు ఉంటాయి, మనం ఏం చేస్తాం, ఈ చెత్త చేసిపోయి మురుకాలు వేసేస్తాం. పిల్లకాయలు కురుకులు తిరిగింది కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ పిల్లడు ఏం చేస్తాడు, అది వేసేస్తాడు. దానివల్ల ఏంటంటే నీళ్ళు పోయే నీళ్ళు ఆగిపోతాయి. ఆగిపోవడం లేని దోమలు అక్కడ దోమలకు నివాసం ఏంటంటే చీకటి ప్రదేశము, నీరు, మురికి నీటిలో వాటి నివాస ప్రాంతాలు అన్నమాట. అంటే ఎప్పుడు కూడా 7 నుంచి 8 లోపల లోపలికి వచ్చేసి మనల్ని కుట్టేదానికి ఆస్కారం. దానివల్ల మనకి ఏమొస్తుంది, మలేరియా, తర్వాత బోధకాలు ఉంది కదా, బోధకాలకు సంబంధించినటువంటి ఈ పక్క బోధకాలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయట. అందుకని మనం ఏం చేయాలంటే నెంబర్ 1 ఇంటిని పరిసరం ఉంచుకోవాలి. తర్వాత పరిశుభ్రం ఉంచుకోవాలి. మన ఈ కసువు తెసిపోయి ఈజీలో పోస్తే ఏమవుతుంది, నీళ్ళు వాటర్ అన్నీ పోసి బయటకు వచ్చేస్తాం. అలాగే మీరు ఇంట్లో చెత్త చెదారము ఒక బకెట్ పెట్టుకొని, ప్లాస్టిక్ పెట్టుకొని దాంట్లో పొడి చెత్త, చెడ్డ చెత్త విడివిడిగా వేసుకుంటే ఇంకా మంచిది. మున్సిపల్ బండిలు వస్తూ ఉంటాయి, మనకి వస్తాయి కదమ్మా, వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ మున్సిపల్ బండ్లు వేస్తే వాళ్ళు తీసుకొని దూరంగా తీసుకొస్తే వాటి ఎండబెట్టేసి చేస్తే ఆ ఎరువులు కానీ పంటలకు వేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం చేయడం వల్ల మనం వ్యాధుల్ని నివారించుకోవచ్చు. మనం చెత్త చెదారం పెట్టుకుని చేసే వల్ల రాదు. తర్వాత 1 రోజు 2 రోజులు మీరు జ్వరాలు కానీ మామూలుగా తగ్గకపోతే మాత్రం మీరు కంపల్సరీగా డాక్టర్ దగ్గర వెళ్ళేసి పరీక్ష చేయించుకుంటే డెంగ్యూ జ్వరం కానీ, మలేరియా జ్వరం కానీ, టైఫాయిడ్కి ఏముంటే డాక్టర్ చెప్తారు. రోజు జ్వరం రావడం వల్ల మనకు చాలా ఇదన్నమాట, అది డేంజర్ అయినట్టు. 3 రోజులు వరుసగా వచ్చిపోయింది అనుకో ఏం కాదు, వైరల్ ఫీవర్. తర్వాత చలితో జ్వరం కానీ వస్తే అది మలేరియా వ్యాధి. కంపల్సరీగా మనం జ్వరంతో ప్లేట్లెట్స్ కానీ తగ్గితే, రక్తం కానీ తగ్గిపోతుంటే ఆ డెంగ్యూ సంబంధించిన వ్యాధి. అట్లా దానికి సంబంధించిన లక్షణాలన్నీ ల్యాబ్లో మనకు తెలుస్తాయి. తర్వాత వచ్చేసి డాక్టర్ గారు మనకు చెప్తారు. తర్వాత మన వైద్య ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంస్ ఆచారం అన్నారు, మీరు కానీ వాళ్ళకి కానీ తెలియజేస్తే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ మీకు ఇస్తారు. మీరు ముందుగానే వ్యాధులు రాకుండా మనం కాపాడవచ్చు. అలా చేయడం వల్ల మనకు కానీ మన పిల్లకాయలకు కానీ వ్యాధులు రాకుండా ఉంటాం. ఇవన్నీ మనం పాటించాలి. ముందు ఇంటి దగ్గర పరిసర పాటించి ఇటువంటి దోమలు, ఒక చిన్న దోమ మనం ఇంతలా మనిషి ఎందుకు భయపడుతున్నాం, అది పుడితే మనకు జబ్బులు వస్తాయి. కాబట్టి ఆ చిన్న దోమను నివారించంటే నేను చెప్పినన్ని కానీ మీరు కానీ పాటించగలిగితే మనం కంపల్సరీగా మనం వాటిని నివారించగలుగుతాం. మలేరియా అంతం హెల్త్ అసిస్టెంటుగా ఇదే మన పంతం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కలలను నిజం చేసి చూపుదాం. దోమ పుట్టకూడదు, దోమ కొట్టకూడదు, అందరిలో మార్పు రావాలి, మలేరియా
మలేరియా పోవాలి.